గమనించి లేదా వచ్చేటువంటి ఇబ్బందుల్ని అసెస్ చేసి వచ్చేటువంటి ఇబ్బందులు ఈ రకంగా ఉంటాయి, దీన్ని ఈ రకంగా ఎదుర్కోవాలన్నటువంటి మంత్రిత్వ శాఖ వైఫల్యం అంతకంటే ఎక్కువగా కనబడతా ఉంది. సరే, ఇదంతా ఒకటవుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున ఉన్నటువంటి కేంద్ర మంత్రి గారు ఈ శాఖకి కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీని గురించి గడిచినటువంటి 3 రోజులుగా ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు, వారి పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వారి తాలూకా వ్యాఖ్యలు చూసిన తర్వాత దేశంలో మన తెలుగువారి పరువు, ప్రపంచంలో మన దేశం పరువు రెండు కూడా ఏ రకంగా మంట కలిసిపోయాం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ పరిస్థితుల్లో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు అసలు వాస్తవానికి ఆయన ఉత్తరాంధ్ర నుంచి కేంద్ర మంత్రిగా ఎంపిక కాబడినప్పుడు అందరం కూడా సంతోషించాం. దేశంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర ఈ ప్రాంతానికి వచ్చింది, మన ప్రాంతానికి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ప్రజాప్రతినిధికి అవకాశం వచ్చిందని చెప్పి అందరం కూడా ఈ ప్రాంతంలో సంతోషపడ్డాం. కానీ ఈరోజు పరిస్థితులు చూసిన తర్వాత గడిచినటువంటి 18 మాసాలుగా ఈ మధ్యకాలంలో దాదాపు ఒక దశాబ్దన్నర కాలంగా ఎప్పుడు చూడనటువంటి ఒక పెద్ద ఇన్సిడెంట్ మన జూన్ 12వ తారీఖున ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ చూసాం. దాదాపు 232 మంది ప్యాసింజర్స్, ఫ్లైట్ కూలిపోయినటువంటి ప్రాంతంలో చదువుతున్నటువంటి మెడికోస్ దాదాపు 30-35 మంది మెడికోస్. ఇది ఒక చాలా పెద్ద ప్రపంచ ఫ్లైట్ యాక్సిడెంట్స్ లో ఇది ఒక పెద్ద ఘటన. అప్పటికే పెద్ద ఎత్తున వారి మీద విమర్శలు వచ్చినాయి. అటువంటి ఓ పెద్ద దుర్ఘటన జరిగినప్పుడు అక్కడ కూడా వెళ్ళి రీల్స్ చేసుకున్నారు అనేటువంటి ఒక అపవాదు మన మీద వచ్చింది. దేశవ్యాప్తంగా మన మంత్రి గారిని అనేక జాతీయ మీడియా ఛానల్స్ కానీ అనేక మంది ప్రముఖులు కానీ విమర్శించినటువంటి పరిస్థితులు కూడా చూసాం. తీరా నిన్నటి గడిచినటువంటి 4 రోజులుగా అసలు జాతీయ మీడియా ఛానల్స్ వారు మాట్లాడుతున్నటువంటి తీరు చూసిన తర్వాత అసలు ఆ పొజిషన్లో ఉన్నటువంటి వారు ఎవరన్నా సరే దేశ ప్రజలకి, ముఖ్యంగా ఈ విమానయాన దాంట్లో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకి క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ మంత్రిత్వ శాఖని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారి మీద ఉంది. సరే, దాని వరకు వాళ్ళు వెళ్ళలేదు, దాని గురించి మాట్లాడట్లేదు. తీరా ఈ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు అయితే దీని మొత్తం వ్యవహారాన్ని మా లోకేష్ గారి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని చెప్పి జాతీయ మీడియాలో వారు మాట్లాడతారు. అసలు లోకేష్ ఎవరు? లోకేష్కి ఆ మంత్రిత్వ శాఖకి సంబంధం ఏంటి? దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో సంబంధించి ఒక శాఖకి మంత్రి అయినా, దాదాపు 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్స్ లో ఒక డిపార్ట్మెంట్కి ఆయన మంత్రి. ఆయన దేశంలో ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉందో దీన్ని దగ్గరుండి మానిటర్ చేస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు జాతీయ స్థాయిలో మీడియా చర్చల్లో పాల్గొని చెప్తా ఉన్నారు. అంటే కొంచెం కూడా సిగ్గనిపించలేదా మీకు మాట్లాడడానికి? దేశంలో దాదాపు వివిధ ఎయిర్పోర్ట్స్ లో గడిచినటువంటి 3-4 రోజులుగా దాదాపు 6-7 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడతా ఉన్నారు. వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. కొన్ని వీడియోస్ చూస్తే తండ్రిని కోల్పోయినటువంటి బిడ్డ ఆఖరి చూపుల కోసం ఆ తండ్రిని చూడడానికి వెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఒక ప్రయాణికుడు.
పెళ్లి చేసుకున్నటువంటి ఇద్దరు భార్యాభర్తలు వారు ఏదో ఒక ఊర్లో రిసెప్షన్ పెట్టుకుంటే చివరికి అతిథులందరూ వచ్చారు, భార్యాభర్తలు మాత్రం ఎయిర్పోర్ట్లో ఉండిపోయారు. ఆ రిసెప్షన్లో పాల్గొనాల్సినటువంటి వారు ఆ ఇద్దరు భార్యాభర్తలను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఆ గెస్టులందరూ కూడా అతిథులందరూ వచ్చారు. ఆ భార్యాభర్తలేమో వీడియో కాల్ పెట్టుకొని జూమ్ కాల్లోనేమో వారి రిసెప్షన్ చేసుకున్నారు. ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూల కోసం వెళ్ళినటువంటి వారు వివిధ ఎయిర్పోర్ట్లో స్టాండర్డ్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నారు. ఇతర చదువుల కోసం వీసాల కోసం వారి వీసా ఇంటర్వ్యూస్ కోసం అటెండ్ అవ్వడానికి వెళ్లాల్సినటువంటి వారు వివిధ ఎయిర్పోర్ట్లో నిలిచిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అనేక ఎయిర్పోర్ట్లు ఏదైతే ఈ FDTL అనేటువంటిది ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అనేటువంటి నార్మ్ ఏదైతే తీసుకొని వచ్చారో ఆ రెగ్యులేషన్ తీసుకొచ్చినటువంటి రెగ్యులేషన్ని ఇంప్లిమెంట్ చేస్తే వచ్చేటువంటి రిఫర్కేషన్స్ ఏంటి, రాబోయేటువంటి ఇబ్బందుల్ని ఏ రకంగా అసెస్ చేయాలి, దానివల్ల వచ్చేటువంటి ప్రయాణికులకి వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి అనేటువంటిది అసెస్ చేయాల్సినటువంటి బాధ్యత డిపార్ట్మెంట్ది. ఈరోజు నాకు తెలిసి దేశంలో ఉన్నటువంటి కమర్షియల్ ఫ్లైట్స్ మార్కెట్ షేర్లో ఇండిగో దాదాపు 60% ఉంది. 60% ఇండిగో దాదాపు 2200 సర్వీసులు నడుపుతుంది రోజుకి ఇండిగో సంస్థ. దాదాపు 4 నుంచి 5 లక్షల మంది ప్యాసింజర్స్ని వారి ఫ్లైట్స్లో ట్రావెల్ చేస్తుంటారు. అటువంటిది నిన్న దాదాపు 1000 ఫ్లైట్లు, మొన్న 1000 ఫ్లైట్లు, దానికి ముందు 500 ఫ్లైట్లు రోజువారీ క్యాన్సిల్ అయిపోతూ ఉన్నాయి. ఈ FDTL రెగ్యులేషన్స్ పెట్టినప్పుడు 36 గంటలను కాస్త రెస్ట్ టైం ఏదైతే పైలట్లకు ఉండేదో 36 గంటలు కాస్త 48 గంటలు చేశారు. 48 గంటలు చేసినప్పుడు 4000 మంది పైలట్లు ఉంటే ఈ నామ్స్ ప్రకారం ఇంకొక 800 మంది పైలట్లు ఎక్స్ట్రా కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒకవేళ అడిషనల్గా ఇంకో 800 మంది పైలట్లు కావాల్సి వచ్చినప్పుడు ఆ అవైలబిలిటీ ఆఫ్ పైలట్స్ ఆ 800 మంది ఉంటే వాళ్ళు రెగ్యులర్ ఆపరేషన్స్ అనేటువంటి జరుగుతాయి. లేదు 800 మంది పైలట్లు అందుబాటులో లేరు, మా దగ్గర అవకాశం లేదు అన్నప్పుడు ఏం చేయాలి? ఉన్నటువంటి ఫ్లైట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి ఫ్లైట్ ఆపరేషన్స్ అన్న 25% తగ్గించాలి. ఒకవేళ 2000 ఫ్లైట్లు రోజుకి నడిపితే కనీసం ఒక 500 ఆపరేషన్స్ కట్ చేసుకొని రూట్స్ కట్ చేసి 1500 చేస్తే ఉన్నటువంటి పైలట్స్ తాలూకా అవైలబిలిటీతో వారి ఆపరేషన్స్ అన్ని కూడా నడిచేవి. దానికి ఏం చేశారు? రెగ్యులేషన్స్ తీసుకొని వచ్చి పైలట్ల సంఖ్య అనేటువంటిది లేదని తెలిసి ఇవ్వాల్సినటువంటి రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుగానే అప్రూవల్ ఇచ్చేసి ఈరోజు మేము దగ్గరుండి మానిటర్ చేస్తున్నాం, వార్ రూములు పెట్టాం, కూర్చొని చేస్తున్నాం అని అంటే ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు దేశవ్యాప్తంగా? నాకు తెలిసి విశాఖపట్నంలోనే నిన్న 12 ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయినాయి. ఈరోజు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్లు దాదాపు 26,000 నుంచి 30,000 రూపాయలు అమ్ముతా ఉన్నారు. వైజాగ్ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే 50,000 రూపాయలు చెప్తా ఉన్నారు ఒక పక్క వెళ్ళేటువంటి టికెట్. ఫ్లైట్ కాస్ట్ రెగ్యులేషన్ అనేటువంటిది లేదు. అసలు మంత్రి గారు ఏం చేస్తున్నట్టు నాకేం అర్థం అవ్వట్లేదు అసలు. కానీ నేను చూసేది ఏంటంటే మనం చూసేది ఏంటంటే వచ్చిపోయినప్పుడు విశాఖపట్నం, ఎందుకంటే పాపం వారు శ్రీకాకుళం వెళ్ళాలంటే వైజాగ్లో దిగి శ్రీకాకుళం వెళ్ళాలి. శ్రీకాకుళం వచ్చినప్పుడు ఆ మధ్యలో మేము నిర్మాణం మొదలుపెట్టినటువంటి ఆ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి నెత్తి మీద ఒక హెల్మెట్ పెట్టుకొని 4 రీల్స్ చేసుకొని వచ్చినప్పుడు ఒక 2 రీల్స్, వెళ్ళేటప్పుడు ఒక 2 రీల్స్. ఇంతకు మించి వారి దేశంలో విమానయాన మంత్రిగా
పౌర విమానయాన శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా వారు సాధించింది ఏంటి? జూన్లో మేజర్ ఫ్లైట్ యాక్సిడెంట్, ఇప్పుడేమో లక్షలాది మంది ప్యాసింజర్స్ అవస్థలు. ఎప్పటి నుంచో నిర్మాణంలో ఉన్నటువంటి విజయవాడ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, అది ఆ ఫ్లైట్ ఆ ఎయిర్పోర్ట్, దాన్ని పరిశీలించడం ఎప్పుడు చూడలా. అది నత్తనడకన నడుస్తూ ఉంది. దాన్ని పూర్తి చేయాలనేటువంటి తాపత్రయం లేదు. రాజధాని అమరావతి, దానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ ఏదైతే విజయవాడలో ఉందో దాని పురోగతి మీద పరిశీలన ఉండదు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కర్త కర్మ క్రియ అన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 2700 ఎకరాలు ఎక్వైర్ చేశాం. వారికి అందులో ఉన్నటువంటి 4-5 గ్రామాలను రీహాబిలిటేట్ చేశాం. వాళ్ళు రీహాబిలిటేట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి దాదాపు 500 కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళకి నిర్మాణాలు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి కాంపన్సేషన్స్ ఇచ్చాం. జిఎంఆర్ సంస్థకు సంబంధించినటువంటి నిర్మాణాలకి కావాల్సినటువంటి అప్రూవల్స్ అన్ని తీసుకొని వచ్చాం. ల్యాండ్ ఎక్వైర్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం. డిసెంబర్ 3, 2023లో శంకుస్థాపన చేశాం. అన్ని అప్రూవల్స్ తీసుకొని వచ్చాం. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేస్తామని చెప్పి మాటిచ్చాం. 2024 జూన్ 4వ తారీఖు మేము ప్రభుత్వం దిపేటువంటి సమయానికి దాదాపు 30% పనులు పూర్తి చేస్తాం. అది కొనసాగుతూ ఉంది. దాన్ని మీరు వెళ్ళి చూసినా, మీరు వెళ్ళి చూడకపోయినా అది పని సాగుతూనే ఉంటుంది. అది మా కమిట్మెంట్. ఆ రోజు జిఎంఆర్ సంస్థ అది నిర్మాణం చేస్తుంది. మీరు చేయాల్సినటువంటి పనులు మానేసి కొన్నిసార్లు పాపం వారికి నాకు తెలిసి కేంద్ర మంత్రి, కేబినెట్ హోదా ఉన్నటువంటి మంత్రి, అంటే స్టేట్ మినిస్టర్స్ అంటే పక్కన పెడదాం, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కేబినెట్లో ఉన్నటువంటి మంత్రి నాకు తెలిసి వారి ప్రోటోకాల్ ఈక్వల్ టు ఒక ముఖ్యమంత్రితో సమానమైనటువంటి ప్రోటోకాల్. చాలా ప్రోగ్రామ్స్ చూస్తున్నాం స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి చాలా కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి గారు కొడుకు ఉంటారు తప్ప వేదిక మీద కేంద్ర మంత్రి గారినేమో కిందన కూర్చోబెడతారు. అంటే ఈయన కావాలని కూర్చుంటున్నాడా, వారు కూర్చోబెడుతున్నారా, లేదా మీ విలువ ఇంతే అని చెప్పి వారు అనుకుంటున్నారా? ఇలాగా అనేక సందర్భాల్లో వారు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని జాకిలు పెట్టి లేపేటువంటి ప్రయత్నం చేస్తారు. పోనీ అదేమన్నా మన TV5 సాంబశివరావు గారు నిర్వహించేటువంటి అదేం డిబేటా? పోనీ వెళ్ళి లోకేష్ గారు అంత చూస్తున్నారు, దగ్గరుండి అంత మానిటర్ చేస్తున్నారు, ఫ్లైట్లు అన్ని సరైన సమయానికి వస్తున్నాయా లేవో అనేటువంటి పర్యవేక్షిస్తున్నారని చెప్పడానికి అదేమన్నా TV5 సాంబశివరావు గారి షో? అదేమన్నా రిపబ్లిక్ టీవీ, NDTV, టైమ్స్ నౌ, ఇలా దేశంలో అనేటువంటి ప్రముఖ నేషనల్ మీడియా ఛానల్స్లో వెళ్ళి మీరు లోకేష్ గురించి అక్కడ జాకీలు ఎత్తేటువంటి ప్రయత్నం చేస్తే మొత్తం అన్ని కూడా ఏ రకంగా దేశవ్యాప్తంగా మనల్ని గౌరవిస్తున్నారో చూస్తున్నాం కదా. వాళ్ళకి నిన్న మొన్న లాస్ట్ 2-3 డేస్ నుంచి ట్విట్టర్ చూసినా, ఎక్స్ చూసినా, లేకపోతే ఫేస్బుక్ చూసినా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ చూసినా మన భాగవతం అంతా కూడా బయటపడిపోతూ ఉంది. మరి కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నట్టు? అసలు ఈ FDTL అనేటువంటి నామ్ చాలా ఇంపార్టెంట్. ఇది ఒక పైలట్కి 48 గంటల్లో రెస్ట్ ఇవ్వాలనేటువంటిది ఈ రెగ్యులేషన్, కోర్ట్ ఆర్డర్ బేస్ చేసుకొని రెగ్యులేషన్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేశారు. సహజంగా మన ఉత్తరాది మన దేశంలో ఫాగ్ కానీ లేకపోతే మంచు, జనరల్గా వింటర్స్లో ఢిల్లీలో ఎక్కువ మంచు ఉండడం వల్ల, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కొంత మంచు ఎక్కువ ఉండడం వల్ల ఫ్లైట్ డిలేస్ అనేటువంటి సహజంగా జరుగుతూ ఉంటాయి. అటువంటిది ఈ FDTL నామ్స్ వచ్చినప్పుడు ఆ రూట్స్ తగ్గించుకోవడమో లేకపోతే ఉన్నటువంటి దాన్ని మెయింటైన్ చేసుకోవడం చేయడం మానేసి రెగ్యులర్ పర్మిషన్స్ ఇచ్చేస్తే ఈరోజు ఎంత పెద్ద ఇష్యూ అయిపోయింది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. దీని ప్రపంచం అంతా చర్చించుకుంటుంది.
దానికి ఏం చేశారు? ఉన్నటువంటి రెగ్యులేషన్ ఏమో మేము విత్డ్రా చేసుకుంటున్నాం, ఎబియన్స్లు పెడుతున్నాం అని చెప్పారు మంత్రి గారు. అంటే దేశంలో రోజుకి లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికుల తాలూకా భద్రతని పణంగా పెట్టి మీరు ఇచ్చినటువంటి ఎఫ్డిటిఎల్ నామ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎబియన్స్లో పెట్టేస్తారా? మీ అందరికీ గుర్తుండి ఉంటుంది 2010 సంవత్సరంలో దుబాయ్ నుంచి మ్యాంగ్లూర్ వచ్చినటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ మ్యాంగ్లూరులో కూలిపోయి దాదాపు 158 మంది చనిపోయారు. మీ అందరికి గుర్తుండి ఉంటుంది. దానికి కారణం కేవలం పైలట్ తాలూకా ఫ్యాటిక్ వల్ల, అంటే తనకి సరైనటువంటి రెస్ట్ లేకపోవడం వల్ల, తనకున్నటువంటి కావాల్సిన ఈ వారంలో దొరకాల్సినటువంటి రెస్ట్ లేకపోవడం వల్ల కూలిపోయినటువంటి విమానం అది. అటువంటిది 48 గంటలు రెస్ట్ ఉండాలి వారానికి అని చెప్పి ఉన్నటువంటి నామ్ని మీరు 36 గంటలు తగ్గించి ఎవిడెన్స్లో పెట్టి ఈ గొడవ సదుమణిగిపోద్ది దీనివల్ల అనేటువంటి ఉద్దేశంతో మీరు రెగ్యులేషన్స్ని ఎవిడెన్స్లో పెట్టడం ఏంటి? అసలు వాళ్ళు ఇండిగోతో మీకు ఉన్నటువంటి లాలుచి ఏంటి? దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రైవేట్ వారి తాలూకా ఇన్వాల్వ్మెంట్ పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఈ ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఉండడం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఆర్టీసీ అనేటువంటిది ప్రభుత్వంలో ఉంది కాబట్టి ప్రైవేట్ సంబంధించినటువంటి ట్రావెల్స్ కొంత రెగ్యులేషన్ అనేటువంటిది ఉంటుంది. ఈరోజు భారతదేశంలో ఏ సంస్థ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫ్లైట్ ఆర్గనైజేషన్ ఏమీ లేదు ఆ ఫ్లైట్స్ నడిపేటువంటివి. ఓన్లీ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దాన్ని కంట్రోల్ చేసే రెగ్యులేట్ చేసేటువంటి డీజీసీఏ. ఎయిర్ ఇండియా ప్రైవేట్దే, ఇండిగో ప్రైవేట్దే, స్పైస్జెట్ ప్రైవేట్దే, అకాసా ప్రైవేట్దే. అన్ని ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఉన్నప్పుడు మీరు రెగ్యులేషన్ ఎక్కడ ఉంది? చెన్నై నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే 70,000 రూపాయలు ఆ టికెట్. బెంగళూరు నుంచి ముంబై వెళ్ళాలంటే దాదాపు 40,000 రూపాయలు ఆ టికెట్. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే 60,000 రూపాయలు ఆ టికెట్. రెగ్యులేషన్స్ ఎక్కడ ఉన్నాయి? మంత్రిత్వ శాఖ ఏం చేస్తున్నట్టు? ప్రయాణికుల తాలూకు పరిస్థితులు ఏంటి? విమానయానం అనేటువంటిది పేదవాడికి కూడా చెయ్యాలనేటువంటి ఆలోచన ప్రభుత్వాలకు ఉండాలి తప్ప ఈ రకమైనటువంటి పరిస్థితులను తీసుకుని వచ్చి మోనోపోలీగా ఒక సంస్థకి మీరు కొమ్ము కాసేస్తే ఈరోజు దేశంలో పరిస్థితులు ఈ రకంగా పెద్ద ఎత్తున ఒక పెద్ద ఇది అయిపోయింది దేశం అంతా కూడా. అన్ని విమానం ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ఒక చిన్నపిల్లలు తండ్రి కూతురు ఎదురు వెళ్తూ ఉంటే కనీసం శానిటరీ నాప్కిన్స్ కూడా తన కూతురికి సాధించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు తండ్రి. ఎవరు చెప్పుకుంటారు బాధలన్నీ? దయచేసి మంత్రి గారిని రీల్స్ చేయడం మానేసి జరుగుతున్నటువంటి పనుల్ని ఈ క్రెడిట్ చోర్ ఎవరో చేసినటువంటి పనుల్ని మేం చేసినట్టుగా చూపించుకునేటువంటి ఆ తాపత్రయం మానేసి మీకు మంత్రి అవకాశం ఇచ్చినటువంటి మీ చంద్రబాబు నాయుడు గారిని ఆయన కొడుకుని జాకీలు పెట్టి లేపడం మానేసి దేశ ప్రజల తాలూకు ప్రయోజనాలు వీటి మీద శ్రద్ధ పెట్టమని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. దాంతోపాటు స్టీల్ ప్లాంట్ 3.5 నెలల జీతాలు ఇవ్వలేదు, పనికి తగ్గ జీతాలు ఇస్తామని చెప్పి మొన్న 72 కోట్ల రూపాయలు జీతాలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంటే 60 కోట్ల రూపాయలు ఇచ్చి పనికి తగ్గ ఏదైతే ప్రొడక్షన్ తగ్గట్టు మీరు పనిచేయలేదని చెప్పి 12 కోట్ల రూపాయలు కట్ చేశారు. ఎక్కడన్నా ఉంటుందండి, మన డ్రైవర్ ఉంటాడు మనకి కారుకి, నేను ఈరోజు 5 కిలోమీటర్లు తిరిగానని చెప్పి 5 కిలోమీటర్లకి జీతం ఇస్తావు డ్రైవర్కి? డ్రైవర్ని పెట్టుకున్నామనంటే నెలకి ఇంత జీతం అని చెప్పి పెట్టుకుంటాం. ఇంతమంది ఇంత అని చెప్పి మనం మినిమం వేజెస్ అనేటువంటి మనం పెడతాం. అవకాశం ఉంటే ఇన్సెంటివ్లు ఇవ్వాలి తప్ప సంస్థలు నువ్వు చేసినటువంటి పనికే నేను డబ్బిస్తానంటే ఎక్కడుంది ఇది? మీ చేతకంతనం, మీ తాలూకు వ్యవహారాలు,
మీ అసమర్థత వీటన్నిటిని తీసుకొని వచ్చి పాపం ఎంప్లాయీస్ మీద రుద్దితే దాదాపు 9,500 మంది ఎంప్లాయీస్ని తీస్తారు గడిచినటువంటి సంవత్సర కాలంలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర 6,500 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, 2,000 మంది విఆర్ఎస్ బలవంతంగా, దగ్గర సహజంగా 1000 మంది రిటైర్ అయిపోయినటువంటి వారు 1000 మంది, 9,500 మంది. 42 డిపార్ట్మెంట్ని ప్రైవేట్ కాంట్రాక్టులు తీసుకొని వచ్చి స్థానికంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ లేబర్ని మానిపించేసి ఏ బెంగాల్ నుంచో లేకపోతే ఇంకో దగ్గర నుంచి తీసుకొని వచ్చి వాళ్ళతో పని చేయించుకొని దీని మీద బుర్రపెట్టండి మంత్రి గారు. ఇలాంటి ఇష్యూస్ మీద బుర్రపెట్టి ఇదిగో మన ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో పెద్ద మనకి గర్వకారణమైనటువంటి స్టీల్ ప్లాంట్ కాపాడేటువంటి ప్రయత్నం చేయండి. ఇవన్నీ మానేసి అది ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు? సో నాకు తెలిసి గడిచినటువంటి 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల, ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ తాలూకా మార్కెటింగ్ పిచ్చి వల్ల, ఆ పబ్లిసిటీ పిచ్చి వల్ల ఇటు తెలుగువారి తాలూకు పరువు దేశవ్యాప్తంగా, దేశం పరువు ప్రపంచవ్యాప్తంగా తీసేసినటువంటి ఘనత ఈ మంత్రి గారికి, ఈ పార్టీకి. ఆయనేమో మంత్రి గారు లోకేష్ గారు పర్యవేక్షిస్తానంటారు, ఆయనేమో అమెరికాలో ఉంటాడు. ఏం పర్యవేక్షిస్తున్నాడు ఆయనేమో 2 రోజుల నుంచి అమెరికాలో ఉన్నాడు. నిన్నేమో ఆయన టీవీలోనేమో మా లోకేష్ గారి దగ్గర ఉండి చూస్తున్నాను. సిగ్గన్నా ఇవ్వాలి కదా, సిగ్గు అనిపించాలి కదా మాట్లాడడానికి. అటువంటి మాటలు మాట్లాడి దేంతో నవ్వుతారని కూడా కనీసం జ్ఞానం కూడా లేకుండా ఎలా మాట్లాడతారు? సో ఇటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ముందుగానే కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏ రకంగా ఆ రోజు మేము ముందు చూపుతో దాన్ని ఏ రకంగా దాన్ని కంట్రోల్ చేయాలి, ఏ రకంగా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశానికి ఒక దిక్సూచిగా నిలబడ్డాం ఆంధ్రప్రదేశ్. అటువంటిది ఎప్పుడు చూడనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అటువంటి ముందు చూపు ఉండాలి తప్ప దీనికి ప్రతిదానికి లోకేష్ ప్రతిదానికి అంటే పొరపాటు నాలుగు ఏంటంటే మంచి వచ్చిన లోకేష్ పేరు చెప్పేస్తే మన క్రెడిట్ వచ్చేస్తుంది అనుకున్నాడు. పాప మంచా చెడా అనేటువంటి కూడా చూడట్లేదు పాపం పార్టీ నాయకులు. రేపు పొద్దున్న ఏదైనా ఇన్సిడెంట్ అయినా ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా ఇది కూడా మన లోకేష్ వచ్చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఇప్పటికన్నా ఇటువంటివి మానుకొని ఈ జాకీలు పెట్టి లేపడం మానుకొని దేశంలో మన తెలుగువాడి పరువు, మన రాష్ట్రం పరువు పోకుండా దయచేసి చూడమని చెప్పి, ఇటువంటి పరిస్థితులు ప్రయాణికులు రాకుండా చూడమని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా వైఎస్ఆర్ థ్యాంక్ యూ. నిబంధనలు పాటించడానికి దానికి రెగ్యులేషన్స్ మీరు లాస్ట్లో నువ్వేమో నేను 25 నిమిషాల నుంచి మాట్లాడుతున్నాను. ముందు మాట్లాడింది నువ్వు వినలేదు. ఇప్పుడు వచ్చి మళ్ళీ కొత్త క్వశ్చన్లా ఒక క్వశ్చన్ వేసావు. FDTL రెగ్యులేషన్స్ అనేటువంటివి కేంద్ర ప్రభుత్వం ఏదైతే పౌర విమానయాన శాఖ ఉందో ఆ శాఖ పెట్టినటువంటి రెగ్యులేషన్ పెట్టినప్పుడు అది ఓన్లీ ఇండిగోకి పెట్టదు, అన్ని సంస్థలకి పెడుతుంది. కానీ మార్కెట్ షేర్ ఎక్కువ ఎవరిది ఉంది ఈరోజు దేశంలో? ఫ్లైట్ ఆపరేషన్స్లో 65% ఇండిగో వాళ్ళది ఉంది. సో మేజర్గా ఇటువంటిది పెట్టినప్పుడు వచ్చేటువంటి రిఫర్కేషన్స్ ఏ సంస్థ నుంచి వస్తాయి? ఇండిగో నుంచి వస్తాయి. ప్రతి క్వార్టర్కి వారు క్యాలెండర్ ఇస్తారు. ఇదిగో ఈరోజు విశాఖపట్నం నుంచి ఇండిగో సంస్థ ఈ ఫ్లైట్లకి పలానా ప్రాంతాలను నడుపుతుంది, ఢిల్లీ నుంచి పలానా ప్రాంతాలను నడుపుతుంది, ఇక్కడి నుంచి పలానా ప్రాంతాలను నడుపుతుంది అని చెప్పి ఒక షెడ్యూల్ అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సబ్మిట్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దాన్ని అప్రూవ్ చేస్తుంది. మరి FDTL నామ్స్ పెట్టినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారి దగ్గర సరైనటువంటి స్ట్రెంగ్త్ ఆఫ్ పైలట్స్ ఉన్నారా లేదా అనేటువంటి చూడకుండా ఎలా అప్రూవల్ ఇచ్చింది? అది ఎవరు తప్పు? ఇండిగోదా? సో దీంట్లో క్లియర్గా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తాలూకా పాత్ర తప్పిదం ఎంతైతే ఉందో ఇండిగో తప్పిదం కూడా అంతే ఉంది. ఈ FDTL నామ్స్ ఏదైతే మేము ఫాలో అవ్వడానికి మా దగ్గర ఎంతమంది స్టాఫ్ లేరు, మేము ఈ ఫ్లైట్స్ ఇన్నే పెడతామని చెప్పి
వారన్నా ఇచ్చి ఉండాలి. లేదు ఇచ్చినప్పుడు మీకు ఎంత స్టాఫ్ లేదు కాబట్టి మీరు ఎన్ని ఫ్లైట్స్ నడపడానికి మీకు అవకాశం లేదు, ఈ కొత్తగా 48 అవర్స్ రెస్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీకు ఇంతమంది స్టాఫ్ లేరని చెప్పి డిపార్ట్మెంట్ అన్న చెప్పలేదు. దీని ప్రకారం ఏం అర్థమవుతుంది? ఇటు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఇండిగో రెండు కూడా కుమ్మక్క అయిపోయాయి అన్నటువంటిది దీంట్లో అర్థమవుతా ఉంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషనా, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఏవియేషన్ అనేటువంటిది అర్థం అవట్లా. అంటే కార్పొరేట్ సంస్థలకి కొమ్ము కాసేటువంటి పరిస్థితుల్లో ఈ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఉందా అనేటువంటిది నిన్న మొన్న జరిగినటువంటి దేశవ్యాప్త పరిణామాలు బట్టి మనకు అర్థమవుతా ఉంది. సో ఇందులోని మేమనేది ఏంటంటే ఉన్నటువంటి సమస్యని ఏ రకంగా పరిష్కారం చేయాలనేటువంటి దాని మీద బొరపెట్టాలి తప్ప దీంట్లో కూడా అసలు లోకేష్ గారికి ఏం సంబంధం అండి దీంట్లోని? చెప్పండి, పోనీ మీరైనా చెప్పండి, మీ వాదన ఏదైనా ఉంటే చెప్పండి. సో దయచేసి ప్రతి దాంట్లో కూడా ఎక్కడో దగ్గర ప్రొజెక్ట్ చేసి ఏదో ప్రొజెక్ట్ చేసుకొని లీడర్షిప్ని ప్రమోట్ చేసుకోవాలన్నటువంటి ప్రయత్నం మానేసి దేశవ్యాప్తంగా వచ్చినటువంటి పరిస్థితుల్ని ఏ రకంగా దాన్ని సెటిల్ చేయాలనేటువంటి దాని మీద డిపార్ట్మెంటు మంత్రి గారు బుర్రపెడితే మంచిది అనేటువంటిది మా తాలూకు సలహా. దీంతో పాటు ఇంకొక మేజర్ ఇష్యూ, మొన్న రాజ్యసభలో పార్లమెంట్ సెషన్స్లో పోలవరానికి సంబంధించి కూడా 41 మీటర్స్ సంబంధించినటువంటి హైట్ ఏదైతే ఉందో పోలవరానికి 41 మీటర్స్కి 30,000 కోట్ల రూపాయలు అంచనా వ్యయానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుంది అనేటువంటి మాట చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల సమితి పరిస్థితి ఏంటండి? మంత్రి గారికి బాధ్యత లేదా? కేంద్రంలో మంత్రిగా ఉన్నారు కదా, కేబినెట్ మంత్రిగా ఉన్నారు కదా. 45 మీటర్ల కాంటూర్ లేకపోతే ఉత్తరాంధ్ర సుజల సమితి ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి నీళ్ళు ఇస్తామన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ నుంచి అది ప్రాజెక్టు పూర్తిగా అన్యాయం జరుగుతుందనేటువంటి విషయం తెలిసి కూడా మాట్లాడకపోతే దేనికి ఉన్నట్టు కేంద్రంలో మంత్రులు? సో ఇవన్నీ కూడా అనేక ఇష్యూస్ ఉన్నాయి. దేని మీద పొరపెట్టుకున్నా అసలు ఏం చేస్తున్నట్టు అనేటువంటిది ప్రజల తాలూకు ప్రశ్న. ఏం చెప్తుంది కదా, దేశ ప్రజలు చెప్తున్నారు, నా అభిప్రాయం కాదు. ఒకసారి మీరు జాతీయ మీడియాలోనో లేదా ప్రింట్ మీడియాలోనో లేదా ఒకసారి వివిధ సోషల్ మీడియా హ్యాండిల్స్లోనో ఒకసారి మీరు చూస్తే ఆయన సమర్థుడా అసమర్థుడా అనేటువంటిది నేను కాదు, దేశ ప్రజలు ఏమనుకున్నారో ఒకసారి చూడండి. ఆయన ఏదో ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తినో లేకపోతే నేను చెప్పాను కదా, ఆయన మొదట్లో ఆయన మంత్రిగా అవకాశం వచ్చినప్పుడు మేము అందరం సంతోషపడ్డాం, ఈ ప్రాంతం నుంచి ఒక గొప్ప అవకాశం వచ్చింది యువకుడికని. కానీ ఈరోజు చూస్తుంటే కొంత తలదించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో వారి వ్యవహార శైలి అలా ఉంది. సో ఆయన సమర్థుడా అసమర్థుడా అనేటువంటిది ఎంతమంది ప్రజలు ఆయన రాజీనామా చేయమని చెప్పి దేశ ప్రజలు కోరుతా ఉన్నారు అనేటువంటిది ఒకసారి చూడండి. 100% కోరుతాం. ఒక ఫ్లైట్ కూలిపోతే సహజంగా ఒక ఫ్లైట్ ఇన్సిడెంట్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో లేదు అసలు 15 సంవత్సరాల నుంచి. దాదాపు 260 మంది చనిపోయారు. అసలు ఆ రోజే చెయ్యాలి. కొన్ని కొత్త తెలీదో లేకపోతే ఇంకోటో చేయలేదో, పైన వద్దన్నారో, చంద్రబాబు నాయుడు వద్దన్నాడు, లోకేష్ వద్దన్నాడు, మరి నాకు తెలియదు. కానీ ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. దగ్గర 10 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్లస్ రెండోది ఆ ఫ్లైట్ రెగ్యులేషన్స్ ఎవిడెన్స్లో పెట్టి ప్రజల తాలూకా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. థ్యాంక్ యూ. దేనికి ప్రైవేటీకరణ? ఎవరు చెప్పారు? ఏమని చెప్పారు? నాకు తెలిసి ఏదైతే 2020 సంవత్సరంలో 2021 జనవరిలో దీపం అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ కేంద్ర ప్రభుత్వంలో ఉందో, వారి ఆర్గనైజేషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ వైపు 100% తీసుకెళ్తున్నాం అని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాల్లో మార్పులు లేవు అనేటువంటిది చెప్పడం జరిగింది. ఇది స్వయంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఎవరు మన కుమారస్వామి గారు చెప్పినటువంటి విషయం. తర్వాత మళ్ళీ నాకు ఎక్కడ మేమైతే మరి చూడలేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత 8,000 మంది ఉద్యోగస్తులు తొలగించి 32 డిపార్ట్మెంట్లు ప్రైవేటైజ్ చేసి
అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ జీతాలు తగ్గించి ఇవన్నీ చేసిన తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది చెప్పండి? దేనివైపు అడుగులు వేస్తూ ఉన్నట్టు వాళ్ళు. సో ఇవన్నీ చాలా క్లియర్గా ఓ పక్క ఏమో చంద్రబాబు నాయుడు గారు ఏమో నోటికి వచ్చింది మాట్లాడతారు, తిడతారు. మీరే కదా అడిగారు, నువ్వే అడిగానా? నువ్వేనా అడిగావా క్వశ్చన్? నిన్నేమన్నా అనుకుంటాను. అదే అంటున్నా. సో కొంతమంది మొన్న ఎవరో వైజాగ్లో అడిగితేనేమో మీడియా వాళ్ళని కూడా చూడకుండా వాళ్ళ మీద రంగులేస్తున్నాడు ఆయన. అంటే ఆయనకి ఏదన్నా నచ్చింది ఏదన్నా అడిగితే ఆయన కోపం వచ్చేస్తుంటుంది. ఆయనకు నచ్చింది, ఆయనకు కావాల్సింది ఆయన అన్ని అడుగుతుంటే ఆయన హ్యాపీగా ఉంటాడు. ప్రజా సమస్యల గురించి ఏదన్నా అడిగితే తిరిగి మన మీద రంగులేస్తాడు. ముఖ్యమంత్రి గారికి అలవాటు, మనం ఏం చేస్తాం? థ్యాంక్ యూ.